ఎక్స్ ఉన్నారా? ఎక్స్ ఉంటాయా? ఎక్స్ కానీ ఎక్స్ లవర్ కానీ ఏమైనా మనం చూపించుకోవడం కోసం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా సోషల్ మీడియా? అంత టైం లేదు. దెర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్. అంటే ఎక్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఇదే. అండ్ ఐఎమ్ ఆల్సో రిలేషన్షిప్ కౌన్సిలర్ వెల్నెస్ తో పాటు, బికాస్ హెల్త్ ఇస్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని వస్తాయి కాబట్టి చెప్పేది ఏంటంటే ఎక్స్ కి ప్రూవ్ చేయాలని ఏది చేయొద్దు, ఎవ్వరు ఏం చేయొద్దు. దెర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వాళ్ళు ఎక్స్ ఎందుకు అయ్యారు? మీకు పడలేదు కాబట్టి ఎక్స్ అయిపోయారు. అవును, వాళ్ళని మన లైఫ్ లోంచి తీసేయడమే పెద్ద పనిష్మెంట్ అని చెప్పను, పెద్ద పీస్ ఆఫ్ మైండ్. సో అలా హ్యాపీగా మన లైఫ్ మనం ఉండడమే చూపించుకోవడం. అంతకుమించి వాళ్ళ కోసం మళ్ళీ మనం చేస్తున్నాం అంటే వాళ్ళ మనసులో ఎక్కడో ఉన్నట్టు. వన్స్ దే ఆర్ ఎక్స్, యూ బ్లాక్ దెమ్, యూ ఫర్గెట్ అబౌట్ దెమ్, అండ్ బ్లాక్ చేసేస్తాం కదా. ఇంకెట్లా చూస్తారు? అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవడం కానీ అలా ఏమైనా జరుగుతాయి అంటే ఎక్స్ అంటే సినిమాలో జరుగుతాయి. అంటే అదంతా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అట్లా ఉంటాయి, వాళ్ళకి చూపించాలని మనం చెయ్యాలి. కాదు, ఇప్పుడు ఎక్స్ ని బ్లాక్ చేసేయాలా? ఫ్రెండ్స్ గా ఉండకూడదా? నేనైతే చేస్తా. నేనైతే చేసేస్తా. ఎక్స్ అయితే బ్లాక్ చేశారు, ఫ్రెండ్లీగా ఉండకూడదు. అది డిపెండ్స్ ఆన్ ది ఆపోజిట్ పర్సన్ కంఫర్ట్. నీ ఫీలింగ్ ఏంటి? ఇదే ఫ్రెండ్స్ లెక్స్ అయితే బ్లాక్ చేసేయాలా లేకపోతే? అంటే దట్ డిపెండ్స్ ఆన్, వాళ్ళే బ్లాక్ చేస్తారు. నేను ఎవరిని వాళ్ళే బ్లాక్ చేస్తారు. నార్మల్ గా మూవ్ అవ్వచ్చా ఫ్రెండ్స్ గా? అంటే ఎలా విడిపోయారు దాని మీద ఉంటది, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఎలా విడిపోయారు అంటే ఫ్రెండ్లీగా, అంటే సేమ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అనుకో, స్మూత్ గా విడిపోయారు అనుకో, అట్లనే హ్యాపీగా ఉంటారు. అదే ఒకళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఒకళ్ళు 9th ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, 11th ఫ్లోర్ లోనా ఏదో ఒక ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, అంటే సమ్ నంబర్, ఎక్స్ నంబర్, ఎంత అరుచుకున్నా కూడా వినబడదు కదా. సో అట్లా కొట్లాటలు అవ్వడము, అట్లా విడిపోవడాలు, అప్పుడు ఇంకా ఇట్స్ బెటర్ నాట్ టు రీకమ్యూనికేట్. ఎక్స్ ఫ్లోర్ 9th. నువ్వు మంచి జర్నలిస్ట్ అవుతావు. ఇది మీది ఏంటి అసలు? లవ్వా లేకపోతే అంతకు మించి? ఓకే, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? కంటిన్యూ? చూద్దాం, మీరే చూడండి. అంటే ఇది అంతకు మించి కాబట్టి అడుగుతున్నాను. అంతకు మించి అన్నారంటే అది వేరే దాకా వెళ్ళొచ్చు. అంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? లైక్ చాలా మంది సెలబ్స్ చూస్తున్నాం, కపుల్స్ అలా. అంటే ఏమవుతుందంటే శివ, ఎక్కడ ఎనీ రిలేషన్షిప్ కి బేసిస్ ఫౌండేషన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకున్నాం, మన ఇద్దరం విడిపోతున్నాము. ఎందుకు విడిపోతాము? నీకు ఈగో ఎక్కువ వచ్చి నాకు ఈగో ఎక్కువ వచ్చి దానివల్ల ఫ్రెండ్షిప్ అనేది పోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మదర్ని వదులుకుంటామా ఎన్ని గొడవలైనా? లేదు. ఫాదర్ని వదులుకుంటామా? తమ్ముడిని అట్లంతా వదులుకోము కదా. మళ్ళీ భార్యాభర్తల మధ్యలో ఎందుకు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ బై బ్లడ్, ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ గో అపార్ట్ కదా. సో ఫర్గివ్నెస్ ఉండాలి. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. నేను తప్పులు చేస్తే తను నన్ను ఫర్గివ్ చేయాలి, తను ఏమన్నా మిస్టేక్ చేస్తే నేను ఫర్గివ్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏదైనా కష్టం వస్తే ఈనాయకే చెప్పుకుంటా, నాకు ఏదైనా హ్యాపీనెస్ వస్తే ఈనాయతోనే సెలబ్రేట్ చేసుకుంటా. ఇంకా వై వుడ్ ఐ వాంట్ టు రూయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్? ఎంత సైలెంట్ కొట్టినా మళ్ళీ అడుగుతున్నా. చెప్పేవాడిని వింటున్నా. నాకు ఇష్టం. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కరెక్టే. వాళ్ళిద్దరికి దేకో జబ్ మియా బీవీ రాజీ తో చెప్పు, వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం. అది అడల్ట్స్, 2 adults can take any decision. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా లివింగ్ తప్పు కాదే. గవర్నమెంట్ రూల్స్ దాకా లివింగ్ ఇస్ ఆల్సో లీగల్ ఓన్లీ. మాట్లాడేటప్పుడు చాలా రూల్స్ మాట్లాడితే బ్రో సగం ఆస్తి ఇవ్వాలి లివింగ్ లో ఉన్నా కూడా. లైక్ అది కూడా ఉంది. సగం ఆస్తి కాదు, సగం ఎందుకు ఇవ్వాలి అంటాను. వాట్స్ మైన్ ఇదే ఇదంతా పెళ్లి అయ్యాక కూడా ఉంటదా? ఇదే లవ్, పెళ్లి అనే టాపిక్ తర్వాత ఎందుకు మారిపోతుంది అన్ని? అదే ఏదైనా పెళ్లి అయ్యాకే మారుతాయి. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. అదంతా ఎవరో చెప్పిన బట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు, ఎక్కడో చూడమో నీ ఎక్స్పీరియన్స్ బట్టి. పెళ్లి అంటే ఏంటి శివ? పెళ్లి కదా, ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ 2 lovers.
అది మేమిద్దరము ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వీఆర్ సెలబ్రేటింగ్ ఒక డే, ఓ మంచి ముహూర్తం పెట్టుకొని ఒక డే అందరూ ఒక ఫ్యామిలీ, ఒక మెమరీ, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక దసరా ఎట్లా చేసుకుంటాం, ఒక హోలీ ఎట్లా, అట్లా పెళ్లి కూడా ఒక సెలబ్రేషన్. అంతేగాని జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు, నేను చూసిన వాళ్ళు. సో ఇట్ డజంట్ మ్యాటర్, it's just a agreement that we are showing off to other people, or we are just celebrating that one particular day. పాత కాలాల్లో అంటే లైక్ చాలా ఓల్డ్ పౌరాణికంలో దాంట్లో అంతా కొన్ని పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి, జస్ట్ వీళ్ళిద్దరు మాట చెప్పుకుంటే పెళ్లి అయినట్టు వాళ్ళు అలా అనుకుంటారు కదా. శకుంతల మూవీలో కూడా ఉంది, వాళ్ళిద్దరు జస్ట్ మాట్లాడుకుంటేనే లైక్ అప్పుడే పెళ్లి అయిపోయినట్టు, దాని తర్వాత అలాంటివంతా ఉన్నాయి కదా, అలా కూడా అనుకోవచ్చు. అక్కడెక్కడికో పాత చెప్తుంటే ఏంటి నేను ఎంత చదివావా నువ్వు, ఎంత తెలుసా నీకు నిజంగా పురాణాలు కూడా నాకు తెలుసు, పురాణం ఎంత చదివావా, ఎంత తెలుసుకున్నావా, ఎంత అర్థమైందా అబ్బో అనుకుంటున్నా. మూవీ చూసి చెప్పాను అనుకున్నా. ఇద్దరిలో మోర్ రొమాంటిక్ ఇనాయ అని అనుకుంటున్నా. ఏమంటావు? నువ్వు ఆల్రెడీ అనుకుంటున్నావు కదా, అడుగుతున్నా, అనిపిస్తుంది. ఏమంటారు? నీకెందుకు చెప్పాలి, అమ్మాయిలు అడుగుతున్నాం బ్రో, ఇది కపుల్ క్వశ్చన్. నీకైతే చెప్పాలి, అలా కాదు, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు కదా ఇనాయని. కాచివా నేనే ఎక్కువ రొమాంటిక్ అని నేను చెప్పాలా? నువ్వు చెప్పట్లేదు, ఆమె ఆల్రెడీ చెప్పేసింది. చెప్పేసావా నాన్న? నేను ఎక్కడ చెప్పాను, నోరు తెరవలేదు కదా. హాలిడేస్ కి వెళ్తుంటారు మీరు, మీ ఇద్దరు నార్మల్ గా హాలిడేస్, దట్స్ ద బెస్ట్ పార్ట్. హాలిడేస్ కి వెళ్తూ ఉంటారు. మాక్సిమం హాలిడేస్ కి వెళ్ళేది మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మెమరీస్ ఉంచుకోవాలి అనేది ఉంటుంది నార్మల్ కపుల్ గోల్స్. కానీ మీరు సోషల్ మీడియాని యూస్ చేస్తున్నారు. వై సోషల్ మీడియాని దూరం పెట్టొచ్చు కదా, లైక్ ఈ ఫొటోస్ కానీ అవన్నీ. నేను ఒక పెద్ద రీజన్ చెప్తా. నార్మల్ ఫోన్లో నా ఫోన్లు పోతూనే ఉంటాయి, ఉండనే ఉండదు. ఎన్నిసార్లు ఐక్లౌడ్ లో తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫోన్లు పోతాయి. సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుంది. డేటా స్టోరేజ్, దట్స్ 100% డేటా స్టోరేజ్ ఫర్ మీ. నేను యూజ్ చేసేది డేటా స్టోరేజ్ కోసమే 100%. నీ స్టోరీలు చూస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కర్నూలుకి వచ్చా. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇప్పుడు మనం వెళ్ళేది 1 year తర్వాత మళ్ళీ మెమరీ లా చూపిస్తారు. ఫోన్ అన్ని దూరం పెట్టేసి మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నార్మల్ గా కపుల్స్. లైక్ మీరు ఎందుకు వై సోషల్ మీడియా కూడా చేస్తాం, అది చేస్తారు, ఇది చేస్తారు. ఐ లైక్ ఫోటోస్. నేను ఫోటోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ పిచ్చి, పిచ్చిగా ఉంటుంది కదా నాకు. ఆ మూమెంట్ ఎప్పటికీ మళ్ళీ లైఫ్ లో గుర్తు రావాలంటే మళ్ళీ చూసుకొని గుర్తు రావాలి. ఎందుకంటే నాకు షార్ట్ టైం మెమరీ లాస్, మర్చిపోతా మళ్ళీ. అందుకే ఫొటోస్ చూసుకుంటే గుర్తొస్తుంది కదా అని ఆ దాంట్లో నేను తీసుకుంటా ఫొటోస్ ఎక్కువ. అంటే మహా అంటే ఎన్ని తీసుకుంటాము, ఛార్జింగ్ ఉన్నంత వరకు తీసుకుంటాం. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇద్దరం కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకొని టాక్ అ లాట్. ఎక్కువ మాట్లాడుకుంటుంటాం, ఎక్కువ మాట్లాడుతుంటే ఆమె వింటుంటేనే అర్థమైపోయింది నువ్వు ఎంత మాట్లాడుతావు, ఆమె ఎంత వింటుందో. లేదు, ఆమె మాట్లాడేటప్పుడు నేను కూడా వింటాను. ఐ లైక్ లిజనింగ్ టు హర్. షీ టెల్స్ మీ ఆల్ బెస్ట్ లిజనర్. yes, మీ లైఫ్ లో గౌతమ్ లేకపోతే వాట్? నథింగ్, సింగిల్. జస్ట్ మార్నింగ్ లేవడం, షూట్ ఉంటే వెళ్ళడం, లేదా మళ్ళీ పడుకోవడం, లేదా మూవీకి వెళ్ళడం, అంతే. ఇంకేం లేదు. ఫ్రెండ్స్ అంతే, సింగిల్ లైఫ్. గౌతమ్ ఇంకా నేను ఎప్పుడు అసలుకి నా లైఫ్ లో ఒకడు వస్తాడు, నేను వాడితో ఉంటాను, అసలుకి ఒకరిని ఆ లైఫ్ లో తెచ్చుకుంటానని కూడా నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీ కేమ్. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. 100%. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. మీ పాత లవ్ తో కంపేర్ చేస్తే ఈ లవ్ లో స్పెషల్ ఏంటి? నన్ను అడిగితే పాత లవ్ తో అసలు కంపేర్ చేయకూడదు. పాత లవ్ అది లవ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇట్లున్నాం. ఒక స్పెషల్ ఏంటి ఈ లవ్ లో ఉన్న స్పెషల్? అది నిజంగా లవ్ అక్కడే ఉండేటోళ్ళం కదా శివ. అవును కదా. ఆ జర్నీకి ఈ జర్నీకి స్పెషల్ వాట్ ఈస్ స్పెషల్ ఉంటది కదా. అంటే అక్కడి నుంచి ఇందులోకి వచ్చామంటే ఇందులో ఏదో స్పెషల్ ఉన్నట్టు ఈ జర్నీలో. అందరి లైఫ్ లో ఎక్స్లు ఉంటారు, లవ్ ఉంటుంది. అందరికి ఫస్ట్ లో ఒకటే లవ్ అని చెప్పే వాళ్ళని నేను నమ్మను. ఆబ్వియస్లీ అందరికి ఎక్స్లు ఉంటారు, చాలా జరిగే ఉంటాయి స్టోరీలు. ఎందుకంటే స్కూల్ టైం నుంచి అందరికి ఏదో ఒకటి జరుగుంటది. కానీ మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేసి మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్, కంపాటబిలిటీ
వాళ్ళిద్దరిది అంటే లైక్ గ్రౌండ్ సేమ్ ఇద్దరిది ఒకటే ఉండడం చాలా కష్టం. Hmm. అలాంటిది మా దగ్గర ఉంది. మా ఇద్దరిది అండర్స్టాండింగ్ లెవెల్ 0 అంటే 0నే, 100% అంటే 100%, అన్నిట్లో అలానే ఉంది. Hmm. ఇంత లైక్ ఏం చెప్తాను దీన్ని, కంపాటబిలిటీ. Hmm. ఇప్పటి వరకు నాకు ఎవరితో రాలేదు, లైక్ ఎవరితో లేదా అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేయలేదేమో నా లైఫ్ లో. Hmm. దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్, ప్యూర్ లవ్, ప్యూర్ అండ్ ఫస్ట్ లవ్ ప్యూర్ అండ్ ఫస్ట్ లవ్. అనిపిస్తుంది. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లవ్ అంటే ఇలా ఉంటుందా. లైక్ కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఒకరు 100% ఇస్తారు, ఇంకొకరు ఇవ్వరు. Hmm. చాలా వాళ్ళకి జరుగుతుంది. Hmm. ఎవ్రీవన్ ఫేస్ దట్. Hmm. నేను కూడా చేశాను, తను కూడా చేశాడు. Hmm. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లవ్ ఇస్తాము, అవతల వాళ్ళ నుంచి రాదు. నీకు కూడా అనిపించుంటది కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీకు రిటర్న్ లో రావట్లేదు. మా ఇద్దరి దగ్గర ఏంటి అంటే అట్లా we are అట్లా అందరు ఇట్స్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఇద్దరు నేను ఎంత లవ్ చేస్తాను అతన్ని, తను కూడా నన్ను అంతే లవ్ చేస్తాడు. Hmm. సో నేను ఎంత కావాలనుకుంటా తను కూడా అంతే కావాలనుకుంటాడు. Hmm. మా ఇద్దరు లవ్ 100% ఉంది. Hmm. దర్ ఈస్ ఈక్వల్ లవ్. Hmm. నాకు కావాల్సింది నాకు రావట్లే, నేను అనుకున్నది చెయ్యట్లే, నేను ప్రేమిస్తున్న దాన్ని ప్రేమించట్లేదు, ఇలాంటివన్నీ లేవు అసలుకి. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. అంతే సేమ్ నార్మల్ గా took the words out of my mouth actually. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే నార్మల్ గా రిలేషన్స్ కానీ అవన్నీ కానీ పెట్టుకోకుండా నార్మల్ గా కెరియర్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని ఉంటుంటారు నార్మల్ గా మ్యాక్స్ చాలా మంది. వై రిలేషన్ అని అంటే లైక్ ఇది ఒక మిత్ యాక్చువల్ గా. ఇండస్ట్రీలో ఉండి రిలేషన్ లో ఉండకూడదు, లవ్ లో ఉండకూడదు, ఇవంతా ఒక మిత్. మన తెలుగు, మన టాలీవుడ్ ఇండస్ట్రీకే ఉంది అది. బాలీవుడ్ లో అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికి పెళ్లిళ్ళు అయ్యాయి, పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా మూవీస్ చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. హాలీవుడ్ వాళ్ళు కూడా సేమ్, వాళ్ళు లవ్ లో ఉంటారు, రిలేషన్ లో ఉంటారు, లివింగ్ లో ఉంటారు, అన్ని ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కూడా కంటున్నారు వాళ్ళు. హాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు బాగానే ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మిత్ అది ఒక అబద్ధంగా స్ప్రెడ్ అయింది. దాన్ని మార్చాలనుకుంటున్నా. వై కాంట్ ఐ డూ బోత్ మూవీస్ నేను చేస్తాను, ప్లస్ నేను ఐ హావ్ మై రిలేషన్షిప్. యాంకర్ జాబ్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్ ఉండొద్దు అంటే ఎట్లుంటది? అవును. అట్లా ఒక పోలీస్ జాబ్ చేసుకునే వాళ్ళకి రిలేషన్ ఉండొద్దు అంటే ఎట్లుంటది? అట్లానే యాక్టర్ జాబ్ చేసుకునే వాళ్ళకి వై కాంట్ ఐ కాదు. ఆఫ్టర్ బిగ్ బాస్ టీవీ షోస్ కానీ, చాలా మంది టీవీ షోస్ కానీ లేకపోతే ఇంకా ఏదో ఒక ఎక్కడో దగ్గర అలా కనిపిస్తుంది. వై టీవీ షోస్ కి దూరం అయిపోయావా, లేకపోతే అవకాశాల దగ్గర? అదే అడుగుతున్నా. నేను టీవీ షోస్ లో అస్సలు వెళ్ళొద్దు అనుకున్నాను. నేను ఏ టీవీ షోస్ కి పిలిచినా వెళ్ళలేదు. బికాస్ దట్ ఈస్ మై ఓన్ డెసిషన్. నేను టీవీ స్క్రీన్ మీద కనిపించకూడదు, 70mm మీద కనిపించాలనేది నా కోరిక. దానికోసం అంటే బిగ్ బాస్ తర్వాత మూవీస్ రావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వాళ్ళు ఎవ్వరికి రావట్లేదని తెలిసిందే. దాన్ని నేను లైక్ తుడిచిపెట్టి మళ్ళీ మూవీస్ తెచ్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు నా దగ్గర మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ రిలీజ్ అయ్యే వరకు నేను ఖాళీగానే ఉంటాను. నేను మూవీస్ షూట్ వస్తే షూట్కి వెళ్తాను, ఇంట్లో ఉంటాను. షోస్ కి అయితే నేను వెళ్ళను. నాకు అక్కడ కనిపించాలండి. ఎప్పుడో ఒకసారి గెస్ట్ గా వెళ్తాను మేబీ, కానీ అక్కడ ఒక రెగ్యులర్ గా టీవీ స్క్రీన్ మీద కనిపించాలని నాకు లేదు. అంటే షీ డజంట్ వాంట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. తన ఫోకస్ ఒకటే, లార్జ్ స్క్రీన్. ఎట్లా ఒక ఇన్నసెంట్ ప్యాషన్ అది, అంతే. ఒక డ్రీమ్. పిల్లలు ఎట్లా నేను పైలట్ అవ్వాలి అని అట్లా అనుకుంటారు. ఇట్స్ అ వెరీ నైవ్ ఇన్నసెంట్ డ్రీమ్, అండ్ ఐ అప్రిషియేట్ దట్ డ్రీమ్ అండ్ ఐ ఎంకరేజ్ హర్ కంప్లీట్లీ. బికాస్ తను చాలా చిన్న పిల్ల మనస్తత్వం. నేను పెద్ద కనిపించాలి, పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి అనే తన డ్రీమ్. ఇట్ విల్ కాదు. ఇది నార్మల్ గా ఏ రోల్ అయినా చేస్తావు, ఓన్లీ లీడ్ రోల్, యాక్ట్రెస్ ఇలాంటి రోల్ అనే. అసలు లీడ్ రోల్ అనేది ఈ మిత్ కూడా ఉండే యాక్చువల్ గా. నేను లీడ్ రోల్ ఒకటే చేస్తానేమో, వేరే క్యారెక్టర్స్ చేయనేమో అని చెప్పి నేను ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్స్ దగ్గర మాట్లాడి, ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి, నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తాను, నాకు హీరోయిన్ అవసరం లేదు, ఐ మోర్ లైక్ టు డూ విలన్ క్యారెక్టర్స్, నాట్ హీరోయిన్ క్యారెక్టర్స్ అని చెప్పి. అండ్ ఇవంతా వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి నాకు టైం పట్టింది. ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాను. శివం బజల్లో పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు వచ్చే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నేనే ఇన్ని క్యారెక్టర్స్ జరుగుతున్నాయి, అవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చెయ్యాలని నేను అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా. ఐ లైక్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ దెన్ అ లీడ్. నేను ఒక పాయింట్ అవుట్ అని, ఇది ఒక క్వశ్చన్స్ అన్నమాట. పాయింట్ అవుట్ ఎవరు పాయింట్ అవుట్ చేసుకోవాలి, నీదండి. ఇద్దరిలో ఎక్కువ ఎవరు పడుకుంటారు? ఇద్దరిలో ఎవరు లేజీ?
ఎందుకు ఆమె లేజీ అంటే ఇండస్ట్రీలో ఉన్న మ్యాక్స్ లేజీ ఉంటారు కదా, యాక్టివ్ గా మార్నింగ్ లేసి జిమ్ అంతా ఓకే. కానీ నాకు నా కౌచ్ లైక్ నా సోఫా నా కౌచ్ మీద పడుకుంటే అక్కడ నుంచి లేవబుద్ది అవ్వదు. టీవీ చూస్తూ తింటూ అక్కడే కూర్చొని లైక్ హోల్ డే ఐ స్పెండ్ ఆన్ మై కోచ్, లైక్ దాంట్లోనే పడుకుంటా, దాంట్లోనే ఉంటా, దాంట్లోనే తింటా, హోల్ డే టీవీ చూస్తా. అంత లేజీ ఖాళీ ఉన్న రోజు. షీఈ్ అ క్యాట్. ఎట్లా క్వీన్ లాగా ఉంటారు క్యాట్స్, ఎట్లా ఉంటాయి అవును మంచి ఇట్లా క్వీన్ లాగా అట్లా. లేజీని కూడా ఎంత మంచి చెప్పారు చూడు. ఎవరు ఎక్కువ రోజు ప్రతిరోజు లవ్ యూ చెప్తారు ఫస్ట్ కానీ ఇది రోజుకి ఎవరు రోజు ఐ లవ్ యూ అనిపించినప్పుడల్లా చెప్పుకుంటాము. అంటే ఐ థింక్ నాకంటే ఎక్కువ తను ఒక రవ్వ కొంచెం ఎక్కువే చెప్తాడు తను. అదే నిజం. అంటే లవ్ చేయడం గొప్ప కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం గొప్ప అంట. అంటే మనం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది, అడగని అమ్మైనా పెట్టదు. సో ఎక్స్ప్రెస్ చేయాలి రైట్ మూమెంట్ లో. అట్లా నీవు ఊరికే చెప్తే దానికి వాల్యూ కూడా ఉండదు. అనిపించినప్పుడు మంచిగా. ఇద్దరులో బెస్ట్ కుక్ అంటే ఐ ఎక్స్పెరిమెంట్ లాట్, షీ స్టిక్స్ టు ద బేసిక్స్. అట్లా. ఇద్దరులో మోస్ట్ రొమాంటిక్ ఎవరు? హూ సేస్ సారీ ఫస్ట్? ఇద్దరు చెప్పుకుంటాము. బాగా ఒకరు చెప్పండి, ఇంత నుంచి ఇద్దరు కాదు. లేదు ఎక్కువ నేనే అలుగుతా కాబట్టి తనే చెప్తాడు. నాకే అలగడం ఎక్కువ గొడవలు పడేది ఎవరు? నేనే అంటున్నా. నువ్వు అంటున్నాడు అన్నా. ఇట్లా ఎవరు గొడవలు పడేది? గొడవలు అవ్వ బాబా, నువ్వేనా? యాక్చువల్గా గొడవ ఒప్పుకుంటుంది కదా బ్రో. గొడవే కాదు. ఏ గొడవలు అవుతాయి చెప్పు. తన గొడవ పడ్డం రాదు. అదే ఏ గొడవలు వస్తాయి? నీకు రాదు నన్ను గొడవ పడ్డం. నువ్వు అనుకుంటావు పెద్ద గొడవ, నాకు గొడవ లేదు. నా కల్లో తిట్టాడు, కల్లో తిట్టానంట. నిజంగా ఒక రోజు అలానే నా కల్లో నైట్ పడుకున్నప్పుడు పొద్దున్నే సట్టు సోఫా మీద కూర్చుంది వెళ్ళిపోయి. ఏమైందన్నా అంటే నువ్వు నన్ను తిట్టే ఉంది. నేను అప్పుడే ఆల్రెడీ మైండ్ లో ఓహో రాత్రి ఆల్రెడీ చేయి తీసి ఇట్లా పక్కకు దోసింది. ఓహో దీని ఎఫెక్ట్ కల్లో తిట్టుంటా అయితే పొద్దున ఇదైంది. కల్లో తిట్టడం వల్ల గొడవ. నార్మల్ గా విషయాలు చిన్న వేరే విషయాలు ఏమైనా గొడవ. నార్మల్ గా కూడా తను మాట్లాడుతూ ఎప్పుడైనా జస్ట్ కొంచెం తన టోన్ మారింది అనుకో, ప్రేమగా కాకుండా ఏం లేదు మాట్లాడను, తిరిగి అటు పక్క కూర్చుంటా అంతే. అలిగేది ఎవరు? అడగాల అడగాల. ఎక్కువ ఫోన్ లో ఉండేది ఎవరు? ఇద్దరం ఉంటాం. వర్క్ కదా, ఆల్ మై వర్క్ ఇస్ ఆన్ ఫోన్, హర్ వర్క్ ఇస్ ఆన్ ఫోన్. ఇద్దరులో పార్టీ ఫ్రీక్ నేను వదిలేసా. ఎవరు ఫస్ట్? అన్నట్టు ఎవరు ఫస్ట్? ఆ ఏజ్ అయిపోయింది శివ, ఇంకా సరే అయిపోయిందా? హౌస్ పార్టీలో ఇప్పుడు బయటకు వెళ్ళి పార్టీ చేస్తాను. ఆ వయసు కాదు. నువ్వే పార్టీ? నువ్వు హౌస్ పార్టీ. హౌస్ పార్టీ, మన హౌస్ పార్టీ. ఇంట్లో చిల్లు కొట్టే అంత బెస్ట్ ఇంకోటి లేదు. ఇద్దరులో ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరు? నేనే. నువ్వేనా? 100%. నాకు ఎక్కడైనా వెళ్ళినా నేను కనిపించిన ప్రతిదీ నేను కొనుక్కోవాలి, నచ్చితే కొనుక్కోవాలంతే. నాకు నచ్చకపోతే అది ఎలాంటిదైనా ఫ్రీగా వచ్చినా తీసుకోను. నచ్చితే అది ఎంతైనా కాస్ట్లీ ఉన్నా ఏమైనా ఉన్నా నాకు కావాల్సిందే. ఔటింగ్ అంటే ఇష్టపడేది ఎవరు? ఇద్దరు. ఫస్ట్ ఇద్దరు 1% మోర్. ఇద్దరులో ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరికి ఎక్కువ ఫ్రెండ్స్? నాకు ఎక్కువ ఫ్రెండ్స్, తనకి ఎవరు లేరు. తనకి ఫ్రెండ్ అంటే నేనే. నార్మల్ గా ఇంతకు ముందు డాడీ, ఇప్పుడు తను. నార్మల్ గా అమ్మాయిలకి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా అబ్బాయిలకి కాలిద్ది. నీకుందా బ్రో అది? అట్లేం లేదు. వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. లేదు నేను చెప్పేది కవర్ డ్రైవ్ కాదు. ఇప్పుడు అందరూ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గాసిప్స్ చేస్తారు కదా. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏం జరిగినా ఎక్కడున్నా కూడా మేమిద్దరు గాసిప్ చేసుకుంటాం. నార్మల్ గా అది కాదు, నార్మల్ గా అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అని ఒకరు ఉంటారు అనమాట. ఎవరు అమ్మాయిని పెద్ద అది ఇంటర్మీడియట్ పిల్లల క్వశ్చన్లు అడుగుతున్నావు. ఇంటర్మీడియట్ లో బాయ్ ఫ్రెండ్ ఒకడు, బెస్ట్ ఫ్రెండ్ ఒకడు, రాఖీ కట్టనికి ఒకడు, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ మేల్ బెస్టీస్ ఆ కైండ్ ఆఫ్ లేదు. నేను చాలా లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరితో అన్ని వెళ్ళి షేర్ చేసుకొని
అలా మా చెప్తుంది కదా నీకు రిలేషన్ కావాల్సిన ఆన్సర్ ఆల్రెడీ. మా రిలేషన్ అన్ని నాకు చెప్పుకుంటది గాసిపింగ్. తనవన్నీ తను నాకు చెప్పుకుంటాడు, నావన్నీ తీసుకెళ్ళి నేను తనకే చెప్పుకుంటా. వీడు ఇలా చేశాడు, వీడు ఇలా మెసేజ్ చేశాడు, వీడు ఇలా ఉన్నాడు, అంటే కపుల్స్ అట్లుంటే స్ట్రాంగ్ ఉంటారు శివ. నన్ను ట్రై చేస్తున్నాడు, ఇంతగా హిట్ చేస్తున్నాడు, ఐ హేట్ ఇట్ అని చెప్పి ఒక చెప్పుకుంటాడు. బెస్ట్ గాసిప్ చెప్పు. ఒక మనవాడికి చెప్పిన ఒక ఒక గాసిప్. పార్టీకి వెళ్ళినప్పుడు ఒకడు ఫుల్ హిట్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, అసలు ఘోరంగా నాతో మాట్లాడాలని, నాతో నా నంబర్ తీసుకోవాలని చాలా వరకు, అంటే లైక్ ఎంతో ట్రై చేస్తున్నాడు. వచ్చి అంతా తినకే చెప్పుకున్నా. ఎక్స్ టాటూస్ వేయించుకున్నారా? We don't have any tattoo in our bodies. నార్మల్ గా టాటూ. ఎక్స్ పేరు కాదు, చూస్తున్నావా? ఏ టాటూ లేదు. ఏం లేవు tattoos ఏం లేవు. అంటే దేవుడు ఎట్లా ఇచ్చాడు బాడీ అట్లా ఉంచుకుంటే చాలు. అంటే టాటూ వేయించుకోవాలన్నంత ఇష్టం ఎవరి మీద రాలే నాకైతే. నార్మల్ టాటూస్ అంటేనే ఇష్టం ఉండదు బ్రో. ఇష్టమే కానీ ఒక మీనింగ్ ఉండాలి కదా. మీనింగ్ లెస్ నాకు ఇష్టం లేదు టాటూస్ అనేది ఇప్పటిదాకా ఆ మూమెంట్ అయితే రాలే. నార్మల్ గా ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి ఎక్కడికైనా నార్మల్ షోస్ కానీ దేనికి కానీ ఇప్పుడు మీ ఇద్దరినే పిలిస్తే నార్మల్ గా ఒక బిగ్ బాస్ పిలిచారు అనుకోండి, వెళ్తారా? ఇద్దరం కలిసి ఉంటే బిగ్ బాస్ వద్దులే. కలిసి అయితే ఓకే. మమ్మల్ని చూడలేక అందరూ ఆల్రెడీ టీవీలు మూసుకుంటారు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ. వెళ్ళదే. యాక్చువల్లీ ఎందుకు అడుగుతున్నా, ఇప్పుడు ఈ మధ్య ఉన్న సెలబ్రిటీ కపుల్స్ లోనే చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నాయి. లైక్ ఎలా ఏంటి ఇష్యూస్ అంటే, పిలిస్తే దేనికైనా కపుల్ గా పిలుస్తున్నారు, లేకపోతే పిలవట్లేదు, సింగిల్ గా ఆపర్చునిటీస్ రావట్లేదు, ఓన్లీ కపుల్ గా ఉంటేనే ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనేది ఇప్పుడు ఇప్పుడు చాలా ఉన్నది. మ్యాక్స్ విడిపోయి ఎవరిదాలు చేసుకునేటట్టు అలా చేస్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అట్లేం లేదు శివ. అది జస్ట్ మేబీ వన్ పాకెట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని నేను చెప్తాను. బట్ టు కాల్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్, ఐ థింక్ ఇట్స్ వెరీ I mean, I would say it's kind of a foolish thing to say because as a whole నువ్వు చూస్తే ఎంతోమంది పెళ్ళైన వాళ్ళు వేరే వాళ్ళతో చేస్తున్నారు. అంటే see you have to fit the role when you're talking about acting. నాకు కొన్నే సెట్ అవుతాయి, నన్ను ఇప్పుడు పోయి లవర్ బాయ్ లా చేయమంటే చేయలేను. అట్లా మేబీ ఏదైతే సెట్ అవుతుందో దానికి డైరెక్టర్ ఎలా మిమ్మల్ని విజువలైజ్ చేసుకుంటున్నారో, ఎవరు కనిపిస్తారు, ఈ అబ్బాయి పక్కన ఈ అమ్మాయి ఇక్కడ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనేది కనిపిస్తే ఓకే, దెన్ యా అబ్సల్యూట్లీ. బట్ ఇది జాబ్ అంతే. నేను ఒక జాబ్కి వెళ్తా, పొద్దున్న క్యారేజ్ కట్టుకొని, తను క్యారేజ్ కట్టుకొని ఇంకో జాబ్కి వెళ్తుంది, మళ్ళీ కలుసుకొని ముచ్చట్లు చెప్పుకోవాలి నైట్ కదా. ఎంత ఓపెన్ గా ఎంత మాట్లాడుతుందో కాబట్టి ఒక క్వశ్చన్ అడగలను బ్రో. నార్మల్ గా నేను మన పార్ట్నర్ కానీ లేకపోతే మన పార్ట్నర్ ఇంకా వేరే లేకపోతే కానీ లైక్ షార్ట్ డ్రెస్సెస్ ఎక్స్పోజింగ్ టైప్ ఆఫ్ వీడియోస్ కానీ లేకపోతే ఇలాంటి ఫొటోస్ పెట్టుకుంటే నీకేమనిపిస్తుంటది? నీ ఫీలింగ్ ఏంటి? లైక్ ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు ఉంటుంది. ఒక అబ్బాయిగా నేను అడుగుతున్నాను, చెప్పు బ్రో. బ్యూటీ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. ఓకే, అంటే మామూలుగా ఏదైనా అమ్మాయి బాగున్నా కూడా నేను అరే అమ్మాయి కళ్ళు బాగున్నాయి కదరా అని, ఒక హీరోయిన్ మంచి డాన్స్ వేస్తే అరే ఈ డాన్స్ మూమెంట్ బాగుంది కదా, ఈ అమ్మాయికి హెయిర్ స్టైల్ సెట్ అయింది కదా, వీ టాక్ ఓపెన్లీ. సో అలాంటి జెలసీ ఫ్యాక్టర్స్ అట్లాంటి ఏం లేవు. నీ ఒపీనియన్? తను అడిగిన క్వశ్చన్ కి మంచిగా ఆన్సర్ చేయండి. నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకుని అదే చెప్తున్నా, ఫోటోస్ పెట్టి నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్, చెప్పు. అట్లేం లేదు. అంటే ఐ లైక్ ఇట్, ఫస్ట్ లైక్ నాదే ఉంటుంది. తను ఇంకా మంచిగా ఎడిట్ చేసిస్తాడు నాకు పోస్ట్ చేయడానికి. అదే చెప్తున్నా, ఐ ఎడిట్ మోస్ట్ ఆఫ్ ద రీల్స్ అండ్ ఫస్ట్ లైక్ కూడా నేనే కొడతా అంటున్నా. నా రీల్ కి సాంగ్ సెలెక్షన్ గానీ, నేను ఏదైనా పెట్టాలంటే పోస్ట్ గానీ, దాని కింద క్యాప్షన్ గానీ మాక్సిమం తనే హ్యాండిల్ చేస్తాడు. మంచి అండర్స్టాండింగ్. బీచ్కి వెళ్తే బికినీ వేసుకోవాలి కానీ బుర్కా వేసుకుంటారు. అక్కడ మంచిగా రంగీలా సాంగ్ వేసుకొని వెనకాల అట్లా అట్లా. అండ్ నా డ్రెస్సెస్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు నేను చాలా వరకు కలర్ కాంబినేషన్స్, ఏ కలర్ వేసుకోవాలి అదంతా నాకంటే నన్ను ఎక్కువ హార్డ్ గా తనే చూడాలనుకుంటాడు. ఈ మధ్య ఇనయలో మార్పు వానికి రావడానికి కారణం మీరా? మార్పు అనకున్నది మీరా? చెప్పు. చెప్తుంది కదా తను చెప్తుంది. ఎప్పుడైనా పబ్లిక్ లో కిస్ చేసుకున్నారా జనాలు అందరూ ఉండగా? అది జస్ట్ నార్మల్ గా వస్తాడు, ఇలా పెట్టేసి వెళ్ళిపోతాడు అంతే. మెడలో ఉంది కదా బ్రో, అది ఎంత ఎలా ఉంది? కావాలా? అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడుగు. కాదు,
నీకైతే చెప్పు. నీకు ఇప్పుడు కాస్ట్ Ah, కావాలా? గిఫ్ట్ Gold? వాల్యూ ఉండదు, గోల్డ్ గిఫ్ట్లకు వాల్యూ ఉండదు. గోల్డ్ అది ఓకే. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? లెక్క పెట్టొద్దు, గిఫ్ట్ అంటే ఇంకా నార్మల్ దానికి మజా వస్తే తప్ప అని చెప్పాలి నువ్వు ఇప్పుడు ఎలా ఇచ్చా. తూకం వేయొద్దు, లెక్క చెప్పొద్దు. వాచ్ ఎంత అది కూడా గిఫ్ట్. ఎంత ఉండొచ్చు? నేను అడగలే, నేను చెప్తాను. చెప్పు మన ఆన్సర్ చెప్పట్టే. కొన్నప్పుడు గుర్తులేదు. బ్రో చెప్పాలి బ్రో. గిఫ్ట్స్ కి లెక్క పెట్టొద్దు అబ్బా. ఇదే నీ వాచ్ నాది ఎప్పుడో 2 years బ్యాక్ కొన్నది. నార్మల్ డియర్ ఇది మాన్ బ్లాంక్. మాన్బ్లాక్ పెన్ కూడా ఉందా బ్రో? పెన్నేదే అది యాక్చువల్ గా. పెన్స్ ఉన్నాయి, బ్యాగ్స్ Okay. ఉన్నాయి. ఓకే అర్థమైపోయింది, గట్టిగా ఉండొచ్చు అని. ఏంటి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకుంటావా? ఓకే ఫేవరెట్ హీరోయినా? రామి మలిక్. ఏదైనా హీరోతో డేట్ చేయాలనిపించిందా నాకు ఎవరితో అనిపించలే ఇప్పటి వరకు. బ్రో నీకు? హీరోయిన్ హీరో హీరోయిన్ బ్రో. హీరోయిన్ అంటే వినాయక్ కూడా తెలుసు. నాకు ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టం, మౌనికా బెలూషి. మోనికా బెలూషి అని. షీ యాక్టెడ్ ఇన్ అ మూవీ కాల్డ్ He wants to date her. ఓ నైస్ బ్రో. షీ ఇస్ 70-year-old నౌ అన్ఫార్చునేట్లీ. వయసు అయిపోయింది. కాకపోతే నేను నీకు తెలుసా? చిన్నప్పుడు 8th క్లాస్ నుంచి ఒక్క ఆమెని బాగా లవ్ చేశాను, బాగా డీప్ లవ్. ఇప్పుడు ఛాన్సెస్ డేట్ చేస్తాను మూవీ పేరు మలీనా. చూడు, చూస్తా. అంటే ఇప్పుడు ఛాన్స్ నీకోసం అది. మాట్లాడుకుంటాం నేను కూడా కానీ- చూడలే ఎప్పుడు. మాట్లాడుకుంటాం కానీ 70 ఏళ్ళ ఆమెను ఎందుకు ఇబ్బంది? లంచ్ డేట్. లంచ్ Food డేట్, date. Lunch date, వైన్ food అండ్ డైన్ అనుకో. వైన్ డైన్ మైన్. ఓకే ఫేవరెట్ ఫుడ్ ఫుడ్ ఏమి ఇష్టం? మటన్. మటన్, హ్యాండ్స్ డౌన్ మటన్. ఎక్కడ తింటారు ఎక్కువ? హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇంట్లో వండుకొని తినడం ఇష్టం. Maximum నవాబ్స్ మేము వెళ్తాము, ఒక 5 kgs తెచ్చుకుంటాము. దాన్ని ఏం చేస్తాం, అది అదే marinate మారినేషన్ చేసుకొని చేసుకొని పెట్టేసి ఫ్రిడ్జ్ లో కావాల్సినప్పుడు వండుకుంటూ ఉంటాం అంతే. ఇంత అదకిలో అట్లా తినుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నువ్వు ఎవరితో డేట్ లో వెళ్ళాలనుకుంటున్నావు? నా ఫేవరెట్ హీరోయిన్ అనుష్క. ఇప్పుడు నన్ను ఎందుకు నాకు 4 మంది హీరోయిన్లు ఇష్టం. సినిమాకో హీరోయిన్, సినిమాకి హీరోయిన్ అని అనిపిస్తూ ఉంటది. ఓకే నెక్స్ట్ నీ ఇంటర్వ్యూ. దెన్ నెక్స్ట్ టైం మీ ఛానల్లో. అంటే నేను ఏ ఇంటర్వ్యూ ఎంజాయ్ చేసినంత, అంటే ఈ ఇంటర్వ్యూ ఎంజాయ్ చేసినంత ఏ ఇంటర్వ్యూ అయితే ఎంజాయ్ Yeah. చేయాలి. బికాస్ ఇట్ వాస్ శివ రియల్లీ చాలా ఫన్. క్లోజ్ కాబట్టి, Thank you శివ so- ఆల్రెడీ చాలా క్లోజ్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. Full మనం బాగా energy. చిల్ అయ్యాం కాబట్టి, బయట కూడా చిల్ అవుతాం కాబట్టి Obviously. ఆబ్వియస్లీ మంది బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని, మంచిగా ఉండాలని, దిష్టి తీయించుకోవాలని Thank you. మనస్ఫూర్తిగా Thank కోరుకుంటూ you. మంచి అవకాశం నీ బ్లెస్సింగ్స్ మాకు Blessings ఉండాలని. తోనే తెలిసిపోతాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఇండస్ట్రీకి కానీ దానికి సంబంధించిందంతా సక్సెస్ఫుల్ అవ్వాలని, మంచి మంచి ఆపర్చునిటీస్ నీకు రావాలని, మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ. Thank you. చూసారు కదా ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. మళ్ళీ ఇంకొక గెస్ట్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు